మెచ్యూర్ అయిందంటే దాన్ని ఒక పండగలాగా వేడుకలాగా చేసుకుంటున్నాం, కాదని అనలేం. కానీ అది ఒక స్థాయి దాటి వెళ్ళడం సరి అయింది కాదు. ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే ఊరంతా పిలిచి భోజనాలు పెట్టేటంటగా మారింది. ఆ పిల్ల వయసు ఎంత ఉంటుందండి? ఒక 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల పిల్లని ఒక బొమ్మలా తయారు చేసి కూర్చోబెట్టి ఊరంతా పిలిచి మా అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది, మీరు భోజనానికి రండి అని పిలిస్తే మనం ఈ సమాజానికి ఏమి నేర్పుతున్నాం? భగవంతుడు స్త్రీ జాతికి ఇచ్చిన వరం అమ్మతనం. ఆ అమ్మతనం కోసం కొన్ని ప్రక్రియలు, హార్మోనులు భగవంతుడు నిర్దేశించాడు. అందులో భాగంగానే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయి తాలూకు హార్మోనులు మార్పు చెందేవే ఋతుక్రమం. దీనికి ఇంతెందుకు ఆర్భాటం? దీనికి ధర్మంలో కానీ వేదంలో కానీ ఏదైనా ఒక ఆధారం అంటూ ఉందా అని మనం ఆలోచిస్తే మనకు తెలిసిన వాళ్ళు అసలు వేదంలో చెప్పిన విషయం ఏంటంటే అష్ట వర్షేత్ భవేత్ కన్య. 8 సంవత్సరాలకి ఆడపిల్ల కన్య అవుతుంది. 10 వర్షేత్ భవేత్ గౌరీ, 9 వర్షేత్ భవేత్ రోహిణి. 9 సంవత్సరాలకి రోహిణిగా, 10వ సంవత్సరంలో గౌరీగా పిలుస్తారు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత రజస్వలు అయినా అవ్వకపోయినా ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఇది, దానినే మనం ఓని ఫంక్షన్గా పిలుస్తాం. అయితే ఓని ఫంక్షన్ అనేటువంటిది లిమిటెడ్గా జరగాలి. ఆ కుటుంబ సభ్యులు, బంధువర్గం మాత్రమే పిలిచి జరుపుకోవాలి. ఎందుకంటే ఆ సమయానికి ఆడపిల్లకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, స్పర్శ జ్ఞానం ఉంటాయి. అంటే అమ్మాయిని ఆ సమయంలో ఎవరన్నా స్పర్శించే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకని బంధువర్గంలో 10 సంవత్సరాలు దాటిన ఆడపిల్లని తీసుకుని వచ్చి ఓని ఫంక్షన్లా చేస్తే ఆ బంధువర్గానికి తెలుస్తుంది, ఈ పిల్లకి వయసు వచ్చింది, మనం ఈ పిల్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న పిల్ల ఉంది, మనం ఎత్తుకుంటాం, ఆడిస్తాం, ముద్దులు ఆడటం. అదే ఒక 11 సంవత్సరాల ఆడపిల్లని అలా ఎత్తుకుని ముద్దులు ఆడవచ్చా? ఎంత అసభ్యకరంగా ఉంటుంది. చేత 10 సంవత్సరాల పిల్లని మనం ఎత్తుకుని ముద్దులు ఆడటానికే కొంచెం ఆలోచిస్తే, అదే 10 ఏళ్ల పిల్లని ఫంక్షన్ రూపంలోనో లేదా మన గొప్ప చూపించుకోవడానికో అమ్మాయిని కూర్చోబెట్టి ప్రపంచంలో అందరినీ పిలిచి భోజనాలు పెడుతూ దాన్ని ఒక ఆడంబరంగా చేయడం పద్ధతి కాదు. ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ వచ్చిందండి. అది ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అవగానే ఒక ఫ్లెక్సీ తీసుకొచ్చి ఆ ఫ్లెక్సీలో ఆ అమ్మాయి కలుపు చేతిలో పట్టుకున్నట్లుగానో లేదా చూస్తున్నట్లుగానో వేస్తుంటాడు. ఆ ఫ్లెక్సీ వీధి చివరికి కడతారు. ఏం చెప్తున్నాం మనం? అమ్మాయి 10వ తరగతి, సరిగ్గా అదే సమయానికి 10వ తరగతి చదువుతుంది, సరిగ్గా 10-11 సంవత్సరాలలో పెద్ద మనిషి అవుతుంది. ఈ పెద్ద మనిషి అయిన పిల్ల రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంట్లో కూర్చోబెట్టుకునే పిల్ల కాదు కదా. స్కూల్లో అందరూ నీకు ఏం ఫంక్షన్ చేశారు అంటే అందరికీ తను ఏం చెప్తుంది? అది మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఆడపిల్లకి కూడా ఆ సమయంలో ఒక ఇబ్బందికరమైన వాతావరణం. ఎంతమంది ఆడపిల్లలు ఈ ఫంక్షన్ చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నారు? ఒకరిని చూసి ఒకరు, పక్క వాళ్ళు గ్రాండ్గా చేశారు, మనం అంతకంటే గ్రాండ్గా చేయాలి. ఇది ఒక ఫంక్షన్లా చేయవలసిన అవసరం కాదు, కేవలం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయం. ఆ రోజు నుంచి ఆ ఋతుక్రమం ప్రారంభమవుతుంది. ఆ పిల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ ఇబ్బందులు మనం గమనించండి, తనకు సపోర్ట్గా ఉందండి. పూర్వకాలం అంటే ఆడపిల్లలు ఇంటి దగ్గర ఉండేవారు, పెద్దగా విద్యాలయాలకు వెళ్ళేవారు కాదు. ఈ రోజుల్లో అయితే చాలా పెద్ద పెద్ద చదువుల కోసం చాలా దూరాలు వెళుతున్నారు కూడా. మరి ఆ చదువుకునే పిల్లల్ని ఇలాంటి విషయాలు ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ఒకవేళ ఫంక్షన్ చెయ్యాలి అనుకుంటే దానికి ఒక లిమిట్ పెట్టుకుని